అమెరికా, ఇరాన్ మధ్య ఎట్టకేలకు శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై యావత్ ప్రపంచ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు బుల్ రన్లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఉదయం 1100 పాయింట్ల లాభంపై ఓపెన్ అయింది. ఇక డీల్కు సంబంధించి మొత్తం 14 పాయింట్ల ఫ్రేమ్వర్క్ పై ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే డీల్ పై శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ఒప్పందంపై సహజంగానే ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే ఇరాక్కు చెందిన మత ఛాందసవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఈ 14 పాయింట్ల ఒప్పందానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఒక కొలిక్కొచ్చింది. మొత్తం 14 పాయింట్ల ఒప్పందంపై ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇక ఈ 14 పాయింట్లకు సంబంధించి ముందుగా హార్మోజ్ జలసంధిని తెరవడం, రెండోది వెంటనే అణుశుద్ధితో పాటు అణ్వాయుధాలకు సంబంధించి చర్చలు జరపడం, తక్షణమే ఇరాన్పై ఆంక్షలు సడలించడం, మరో 60 రోజుల పాటు సంప్రదింపులు జరిపి ఏవైనా అతిపెద్ద వివాదాలుంటే వాటిని పరిష్కరించుకోవడం లాంటివి ఉన్నాయి. అలాగే ఇరు దేశాల మధ్య ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరుగుతున్నాయి. ఒప్పందంలో భాగంగా తక్షణమే హార్మోజ్ జలసంధిని తెరిచి గ్లోబల్ మార్కెట్లకు వెంటనే ఆయిల్ సరఫరాను వేగవంతం చేయాలనేది ఒప్పందంలో ప్రధానాంశంగా కనిపిస్తోంది. అయితే ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన శాంతి చర్చల ఒప్పందం పూర్తి పాఠం మాత్రం బహిరంగంగా విడుదల చేయలేదు. రాయిటర్స్ వార్తా సంస్థ మాత్రం ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాల్ని వెల్లడించింది. ఇరాన్కు చెందిన సీనియర్ అధికారులు ఈ ముసాయిదాను తయారు చేసిన వారు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అలాగే ఈ 14 పాయింట్ల ముసాయిదాను ఇరానియన్ మీడియా కూడా ప్రచురించింది. ఇక ఒప్పందంలో ప్రధానంగా 3 పాయింట్లపై ఫోకస్ పెట్టారు. ఒకటి, హార్మోజ్ జలసంధిని తెరవడం. రెండోది, ఇరాన్ను ఆర్థికంగా ఆదుకోవడం, అంటే విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయడం. మూడోది, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు సంబంధించిన అంశం. మిగిలిన అంశాలను 60 రోజుల్లోగా ఇటు వాషింగ్టన్, టెహ్రాన్లో పరస్పరం సంప్రదింపులు జరుపుకొని ఒక ఒప్పందానికి రావడం. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ప్రస్తుతం శాశ్వత ఒప్పందం కుదరలేదని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇరు దేశాల మధ్య తక్షణమే ఉద్రిక్తతను తగ్గించడానికి మధ్యవర్తులు ఒక శక్తివంతమైన ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇరాన్ ఇక తక్షణమే హార్మోజ్ జలసంధిని తెరిచి వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతిస్తుంది. అదేవిధంగా అమెరికా కూడా ఇరాన్ వెళ్లే వాణిజ్య నౌకలను అనుమతిస్తోంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లోకి ముడి చమురు సరఫరా అయి ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచంలోని ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక మన ఇండియా విషయానికొస్తే ఇంధన అవసరాలకు విదేశీయులపైనే ఆధారపడుతోంది. ఇక ఇరాన్కు ఊరట కలిగించే అంశం ఏంటంటే ఇక నుంచి అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించదు. ఒకవైపు చర్యలు కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఇరాన్ చమురుపై ఆంక్షల్ని అమెరికా ఎత్తివేస్తుంది. అలాగే విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన ఇరాన్కు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్ల డబ్బును విడుదల చేయడానికి అమెరికా అంగీకరించింది. ఇక ఇరు దేశాల మధ్య కుదిరిన ఫ్రేమ్వర్క్లో అమెరికా $25 బిలియన్ విడుదల చేస్తుంది. ఆంక్షల నేపథ్యంలో విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన ఇరాన్ డబ్బును పలు విదేశీ బ్యాంకుల నుంచి విడుదల చేస్తాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థికంగా చితికిపోయింది. మరోపక్క ఆంక్షల కారణంగా పుష్కలంగా ఆయిల్ ఉన్న విదేశాలకు విక్రయించుకోలేకపోతోంది. ఇక నగదుకు కటకటలాడుతున్న ఇరాన్ ప్రభుత్వం వద్ద తక్షణమే బిలియన్ల కొద్దీ డాలర్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రజలకు భారీ ఊరట కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇరాన్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం యుద్ధంతో దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణానికి సుమారు $300 బిలియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్యాకేజ్కి డిమాండ్ చేసినట్లు, అలాగే ఇప్పటి వరకు ఇరాన్పై పెట్టిన ఆర్థికపరమైన ఆంక్షల్ని ఎత్తివేయడం, పెద్ద ఎత్తున పెట్టుబడుల హామీ కోసం ఇరాన్ పట్టుబడుతోందన్న వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ధృవీకరించలేదు. అయితే ఫ్రేమ్వర్క్లోని కీలక అంశాలుగా ఇవే ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఫ్రేమ్వర్క్లో కీలక అంశం సున్నితమైన అంశం విషయానికి వస్తే అణుశుద్ధి, అణ్వాయుధాలకు సంబంధించిన అంశమని చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ మాత్రం సుదీర్ఘకాలంగా తమ వద్ద ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రాం పౌర వినియోగం కోసమే అని వాదిస్తోంది. అయితే అమెరికాతో పాటు దాని మిత్రపక్షాలు అంటే ఇస్రాయెల్ మాత్రం ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియంతో కేవలం స్వల్పకాలంలోనే అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యానికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే తాజాగా ఫ్రేమ్వర్క్లో ఇరాన్ తక్షణమే అణుశుద్ధిని నిలిపివేస్తుందని, అలాగే అణ్వాయుధాల జోలికి పోవని హామీ ఇచ్చింది. అలాగే అణుశుద్ధి కార్యక్రమం విస్తరించమని మధ్యవర్తులకు హామీ ఇచ్చింది. దీనికి బదులుగా ఇరు పక్షాలు 60 రోజుల పాటు చర్చలు జరపాలని అంగీకారానికి వచ్చాయి. అలాగే ఇరాన్ వద్ద ఉన్న యురేనియం ప్లాంట్లను తనిఖీ చేయడానికి, అలాగే ఆంక్షల్ని ఎత్తివేయడానికి, అలాగే అణుశుద్ధిపై పరిమితి విధించడం, ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం భవిష్యత్తు గురించి కూడా చర్చించాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. అయితే ఇటు ఇరాన్ కానీ అటు అమెరికా కానీ 14 పాయింట్ల ఫ్రేమ్వర్క్ను బహిరంగంగా విడుదల చేయలేదు. అలాగే న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వార్తా సంస్థ కూడా కొన్ని కీలక పాయింట్లను మాత్రమే విడుదల చేసింది తప్పించి మొత్తం 14 పాయింట్లను విడుదల చేయలేదు. అయితే ప్రతిపాదించిన ఒప్పందం వల్ల తక్షణమే సంక్షోభం నుంచి బయటపడ్డా కొన్ని ఇబ్బందులు మాత్రం ఉండనే ఉంటాయన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. అమెరికా దీర్ఘకాలం పాటు ఆంక్షల్ని సడలిస్తుందా అన్న అనుమానాలు ఒకటైతే, రెండోది ఇరాన్ పరిమితికి మించి యురేనియం శుద్ధి చేయకుండా ఆగుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి ఇరాన్పై ఎన్ని ఒత్తిళ్లొచ్చినా లొంగనిది ఇప్పుడు లొంగుతుందా అనేది అసలు ప్రశ్న. అలాగే కేవలం 60 రోజుల్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైతే ఫ్రేమ్వర్క్లోని 14 పాయింట్లలో 3 పాయింట్లపై ఒక అంగీకారానికి వచ్చాయి. వాటిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడం, రెండోది హార్మోజ్ జలసంధి ద్వారా వాణిజ్య ట్రాఫిక్ని యథాతథంగా కొనసాగించడం, మూడోది అణుశుద్ధి. అణ్వాయుధాలకు సంబంధించి ఒక ఒప్పందానికి రావడం. ఇరు దేశాలు 14 పాయింట్ల ఫ్రేమ్వర్క్ని అంగీకరిస్తే దౌత్యపరమైన పురోగతికి ఇది పునాది కావచ్చునని నిపుణులు అంచనాకొచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చామని ప్రకటిస్తాయి. ఇటు ఇరాన్ అటు అమెరికా వాదనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అమెరికా వాదనను ఇరాన్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. స్తంభించిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయడమే కీలక అంశంగా మారింది. అలాగే అమెరికా అధికారులు కూడా ఇరాన్ అధికారుల ప్రకటనను తోసిపుచ్చారు. ఇక వాషింగ్టన్ చెబుతున్నది ఏంటంటే విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన డబ్బులో కొంత భాగం మాత్రమే విడుదల చేయడానికి అంగీకరించామని స్పష్టం చేశారు. స్తంభించిన డబ్బులో $25 బిలియన్ వరకు విడుదల చేయడానికి అమెరికా అంగీకరించింది. అది క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి మాత్రం స్విట్జర్లాండ్లో 14 పాయింట్లు ఎంఓయూపై సంతకాలు జరిగిన వెంటనే స్తంభించిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేస్తాయని చెప్పారు. అలాగే హార్మోజ్ జలసంధిలో ఇరాన్కు వచ్చే వాణిజ్య నౌకల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేస్తాయని తెలిపారు. అలాగే న్యూక్లియర్ ప్రోగ్రాంకి సంబంధించి 2వ దశలో చర్చిస్తామన్నారు. ఇక అమెరికాకు చెందిన మీడియా కంపెనీ యాక్సియోస్ మాత్రం ఇరాన్ అధికారులు చెబుతున్న అంశాలను అమెరికా అధికారులు తోసిపుచ్చారని, విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పారని యాక్సియోస్ వెల్లడించింది. ఇరాన్ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చుతుందో దాన్ని బట్టి డబ్బు విడుదల చేయాలా వద్దా అని ఆలోచిస్తామన్నారు. ఒకటి మాత్రం స్పష్టం, వచ్చే 60 రోజుల వరకు $1 కూడా అందదని అమెరికా అధికారులు తేల్చి చెప్పారు. మరి ఇరాన్ అమెరికా అధికారులు పొంతనలేని ప్రకటనలు చేస్తుంటే శాంతి చర్చలు ఎలా విజయవంతం అవుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.